అసలు బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుంది? ఇలా జరగడానికి రీజన్ ఏంటి? 1971లో బంగ్లాదేశ్ లోని స్వతంత్రం రావడానికి పోరాడిన కుటుంబాలకి గవర్నమెంట్ జాబ్స్ లలో 30% రిజర్వేషన్ కల్పిస్తామని అప్పటి ప్రైమ్ మినిస్టర్ షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా గారి ఫాదర్ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. దేశ యువత మొత్తం నిరసనలు చేపట్టారు. దాంతో 2018లో షేక్ హసీనా రిజర్వేషన్స్ ని క్యాన్సిల్ చేసింది. అయితే గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్వతంత్ర సమరయోధుల కుటుంబాలపై కోర్టుకు వెళ్లారు. గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది. ఇక మళ్లీ బంగ్లాదేశ్ లో యువత నిరసనలకు దిగారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకున్న నిర్ణయంపై స్టే విధించింది. 93% మెజర్మెంట్ ఆధారంగానే 7% స్వతంత్ర సమరయోధుల కుటుంబాలకి ఇవ్వాలని తెలిపింది. దీనితో నిరసనకారులు తృప్తి పొందలేదు. పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశమంతా కూడా ఆందోళన పరిస్థితిలో ఉండటం వల్ల చేతుల్లో ఏం లేక షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. మిలిటరీ హెలికాప్టర్ లో భారత్ కి చేరుకున్నారు. లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.